రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. వెల్కమ్ టు ఆదాన్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా మన హిందూ ధర్మంలో అసలు ఏ పండుగ ఎందుకు జరుపుకోవాలి అనేదానికి ప్రతి దానికి ఒక అర్థం అనేది ఉంది. అయితే శ్రీరామనవమిని మనం ఎందుకు జరుపుకోవాలి అనేదానికి శ్రీరాముడి యొక్క చరిత్ర, సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యం, మానవుడు ఎలా బతకాలి, ధర్మబద్ధంగా ఎలా నడుచుకోవాలి అనేదానికి శ్రీరాముడు చెప్పిన అర్థం ఏంటో తెలుసుకోవడానికే ఈ శ్రీరామనవమిని ప్రతి సంవత్సరం కూడా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమిని ఎందుకు జరుపుకుంటామంటే, ప్రతి ఏటా వచ్చే శ్రీరామనవమి కేవలం శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు జరుపుకోవడమే కాకుండా శ్రీరాముడి యొక్క చరిత్రని ప్రతి సంవత్సరం కూడా మనం గుర్తు చేసుకోవడం, ఆయన నియమబద్ధంగా ధర్మబద్ధంగా ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ధర్మాన్ని వీడని తత్వాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునేందుకు శ్రీరామనవమి రోజున స్వామివారి కథలు కానీ, స్వామివారి చరిత్ర, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆయన చూపించిన మార్గంలో నడవమని మన హిందూ ధర్మం ప్రకారం మన పురాతన కాలం నుంచి కూడా మనకి చెప్తూనే వస్తున్నారు మన పెద్దవాళ్ళు. అయితే శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడమే కాకుండా ఆయన బాటలో నడవమని కూడా మన గ్రంథాలు, ఇతిహాసాలు చెప్తూనే ఉన్నాయి. అయితే ఆయన బాటలో ఎంత ధర్మబద్ధంగా మనం నడుచుకోవాలి, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ధర్మాన్ని విడవకుండా ఎక్కడ ఏ నిమిషం కూడా ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలి అనే దానికి, మానవ జీవితానికి ఒక అర్థం వచ్చే విధంగా మనం తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అలాగే భార్యతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా నడుచుకోవాలి, ఒక రాజుగా ఎలా మెలగాలి అనే దానికి ఒక మార్గదర్శనం శ్రీరామచంద్ర ప్రభు ఎప్పుడో మనకి అందించడానికే ఆయన మానవ అవతారం ఎత్తి మన మధ్యలో ఉంటూ ఈ మానవ జన్మ యొక్క అర్థం చెప్పడానికి, ఎలా బతకాలి అనేదానికి ఒక నిదర్శనంగా ఆయన బ్రతికి ఆయన నడిచి చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవవలసిందిగా ఆయన ఎప్పుడో మనకి మార్గనిర్దేశనం చేయడం జరిగింది. అయితే ఈ శ్రీరామనవమి సందర్భంగా ఇలాంటి రాముడి యొక్క గుణాలన్నిటినీ కూడా మనం తలుచుకుంటూ మన నిత్య జీవన విధానంలో కూడా దాన్ని అనుసరిస్తూ అంతే ధర్మబద్ధంగా, అంతే నియమబద్ధంగా మనం మెలగాలి అని చెప్పే కథే మన శ్రీ సీతారామచంద్ర ప్రభు కథ. ప్రతి శ్రీరామనవమి స్వామివారి కళ్యాణోత్సవాన్నే ఎక్కువగా మనం జరుపుకుంటూ ఉంటాం ఆనవాయితీగా. అయితే ప్రతి ఒక్కళ్ళకి పందిరి దగ్గర స్వామివారిని పూజించే అవకాశం దొరకదు కాబట్టి మనం ముందుగా ఇంట్లో వడపప్పు, పానకం నైవేద్యంగా పెట్టుకొని స్వామివారిని పూజించి తరువాత పందిరి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ అక్షింతలు తీసుకొని అక్కడ స్వామివారి కథలు వింటూ కాలక్షేపం చేయడం మన తెలుగువారందరికీ ఒక ఆచారంగా వస్తుంది. సో కాబట్టి ముందుగా ఇంట్లో చేసుకునే పూజా విధానాలే ఇవాళ రేపు ఏ చిన్న పండుగ వచ్చినా కూడా మనం చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అయితే సింపుల్గా ఇంట్లోనే ముందుగా స్వామివారికి పూజా కార్యక్రమాలన్నీ జరిపించేసుకొని తర్వాత మనం పందిరి దగ్గరికి వెళ్ళి ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. అయితే సింపుల్గా వడపప్పు, పానకమే కాబట్టి చాలా త్వరగానే అయిపోతాయి. మూడో నైవేద్యంగా అరటిపళ్ళు పెట్టేసుకున్నా సరిపోతుంది. అరటిపళ్ళు ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనవి. సో ఎక్కడ రాముల వారి కళ్యాణం జరిగినా, రాముల వారి పూజ జరిగినా, రాముల వారి నామస్మరణ జరిగినా ముందుగా వచ్చేది ఆంజనేయ స్వామే కాబట్టి అరటిపళ్ళు మాత్రం ప్రత్యేకంగా ముందుగానే తెచ్చుకొని పెట్టుకోవాలి. అందులోనూ తమలపాకు మీద శ్రీరామ అనే ఈ విధంగా రాసి పెట్టి ఉంచిన దాన్ని సింధూరంతో రాసి పెట్టుకొని ఇవాళ స్వామివారిని పూజించడం వల్ల కూడా ఆయన కృపకి పాత్రులు అవ్వచ్చు. ఇలా శ్రీరామ అని చెప్పి తమలపాకు మీద సింధూరంతో రాయడం ద్వారా కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా మనకి పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్పి మన ఇతిహాసాల్లో రాసి ఉంది.
సో కాబట్టి ఎప్పుడైనా స్వామివారికి పూజించుకునే ముందు ఏ రాముల వారి పూజ జరిగినా, ఏ హనుమంతుడు పూజ జరిగినా మనం శ్రీరామ అని చెప్పి ముందుగా ఇలా తమలపాకు మీద సింధూరంతో రాసి పెట్టుకున్న తర్వాతే శ్రీరాముల వారి పూజని ప్రారంభించాలని చెప్పి మన పురాణ ఇతిహాసాల్లో ఎప్పటి నుంచో ఉంది. సో కాబట్టి ముందుగా శ్రీరామ అని చెప్పి సింధూరంతో ఇలా తమలపాకు మీద రాసి పెట్టేసుకున్నాను. ఇది ఇక్కడే పెడుతున్నాను. అయితే ముందుగా గణపతిని పూజించుకున్న తర్వాత మనం స్వామివారి పూజన అనేది ప్రారంభిద్దాం. ముందుగా గణపతి పూజని ప్రారంభించబోతున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషం ప్రభురవ్యయా. సౌభాగ్యం దేహి పుత్రాంశ సర్వాన్ కామాంశ దేహి మే. ఆగమార్ధాంతు దేవానాం గమనార్ధాంతు రక్షసాం కురు ఘంటారావతంత్ర దేవతాహ్వానలాంఛనం. ఓం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. గణపతి పూజ అయిపోయిందండి. గణపతికి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు శ్రీ సీతారామస్వామి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాను. ఇప్పుడు శ్రీ సీతారామస్వామి వారి పూజా విధానం అన్నమాట. వామే భూమిసుత పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదాళే దళయోః వాయువాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాటాంతరాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజ కోమలరుచిం రామం భజే శ్యామలం. శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. సింహాసనం సమర్పయామి. ఆల్రెడీ సింహాసనంలో కూర్చోబెట్టేసాం స్వామివారిని. ముందుగానే మనం చేసేసాం కాబట్టి నేను ఇక్కడ చెప్తూ ఒక్కొక్క పువ్వునైతే ఇక్కడ వేస్తున్నానండి. త్రైలోక్య పావనానంత నమస్తే రఘునాయక పాద్యం గృహాణ రాజర్షే నమో రాజీవలోచన. శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః. పాదయోపాద్యం సమర్పయామి. పాద్యం స్వామివారి పాదాలు కడుగుతున్నట్టుగా మనసులో అనుకొని ఇక్కడ ప్లేట్లో వాటర్ను వదిలేస్తున్నానండి. పాదాలు కడుగుతున్నట్టుగా మనసులో భావించుకుంటూ పరిపూర్ణ పరానంద నమో రాజీవలోచన గృహాణార్ఘ్యం మయా దత్తం కృష్ణ విష్ణు జనార్దన. శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఇక్కడ చేతులు కడుగుతున్నట్టుగా మనసులో అనుకుంటూ నీళ్ళు వదులుతున్నానండి.
ఆచమనం నమో నిత్యాయ శుద్ధాయ బుద్ధాయ పరమాత్మనే గృహాణాచమనం రామ సర్వలోకైకనాయక శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. స్వామివారి మొహం కడుక్కున్నట్టుగా మనసులో భావన చేసుకుంటూ ఇక్కడ నీళ్ళు వదులుతున్నానండి. స్వామివారి ఒంటి మీద జంధ్యం లాంటిది ఉంటుంది కదండి. శుద్ధోదక స్నానం చేయించే ముందు మనకి తిరుపతిలో కనుక మనం చూసినట్టయితే కనుక తిరుపతిలో కానీ అభిషేకానికి ముందు తిరుమల శ్రీవారికి అభిషేకం చేసే ముందు బట్టలు ఉంటాయి కదా, అవి మధుపర్కాలు. మధుపర్కం సమర్పయామి అని అన్నాము. ఇక్కడ నేను మధుపర్కం బదులుగా పుష్పాన్నే వేస్తున్నాను. పంచామృత స్నానం ముందుగా స్వామివారికి పంచామృత స్నానం. ఇప్పుడు స్వామివారిని మన ఇంటికి పిలిచిన తర్వాత స్వామివారికి చేయాల్సినవన్నీ చేయాలి కాబట్టి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాం, చేతులు కడుక్కోవడానికి మొహం కడుక్కోవడానికి వాటర్ ఇచ్చాం. ఇప్పుడు మనం మధుపర్కం వేసి పంచామృత స్నానం చేయించబోతున్నాం. ఆయనకి సింహాసనంలో కూర్చోబెట్టాం ఆల్రెడీ. క్షీరం దధిఘృతం చైవ శర్కరా మధు సంయుతం సిద్ధం పంచామృత స్నానం రామత్వం ప్రతిగృహ్యతాం శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఇక్కడ మనకి ఉత్సవ విగ్రహాలకి అభిషేకం చేసే స్కోప్ లేదు కాబట్టి అన్నీ అనుకుంటూ మనసులో స్వామివారికి స్నానం చేయిస్తున్నాను అనుకుంటూ ఇక్కడ పంచామృతాలతో మనసులో అనుకుంటూ ఇక్కడ నేను నీళ్లను వదులుతున్నానండి. వస్త్రం సంతప్త కాంచన ప్రఖ్యం పీతాంబరయుగం శుభం సంగృహాణ జగన్నాథ రామచంద్ర నమోస్తుతే శ్రీరామచంద్ర పరమాత్మనే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. కౌస్తుభాహార కేయూర రత్న కంకణనూపురాన్ ఏవమాదినలంకారాన్ గృహాణ జగదీశ్వర శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః ఆభరణాన్ సమర్పయామి. ఆ సీతారామచంద్రులకి సీతమ్మ తల్లికి రాముల వారికి లక్ష్మణుడికి ఆంజనేయుడికి ఆల్రెడీ వస్త్రాలు మనం పట్టు వస్త్రాలు అక్కడ కట్టేశాము. అలాగే ఆభరణాలను కూడా వేసేయడం జరిగింది. ఇందాకే వేసి కూర్చోబెట్టేశాం కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా వేయట్లేదు. నేను ఇక్కడ మళ్ళీ మంత్రోచ్చారణ చేస్తున్నాం కాబట్టి పుష్పాన్ని మళ్ళీ సమర్పిస్తున్నాను స్వామివారికి. కుంకుమాగురు కస్తూరి కర్పూరైర్మిస సంభవన్ తుభ్యం దాస్యామి దేవేశ శ్రీరామ స్వీకురు ప్రభో శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః శ్రీగంధం సమర్పయామి. తులసీ కుంద మందార జాతి పున్నాగ చంపకై నీలాంబురైర్బిల్వ దళై పుష్పమాల్యస్య రాఘవ పూజయిష్యామ్యహం భక్త్యాం సంగృహాణ జనార్దన శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయామి పుష్పాన్ని సమర్పయామి. మనం ఎవరైనా మన ఇంటికి అతిథులు వస్తే మన దగ్గరికి లేనిది కూడా మనం తీసుకొచ్చి మనకి బాగా ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి పలానాది ఇష్టం అని చెప్పి సమర్పిస్తుంటాం. అలాంటిది దేవుడే మన ఇంటికి మనం పిలిచినప్పుడు, దేవుడే మన ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు అన్ని రకాల పువ్వులు తెచ్చేసి ఆయనకి పూజ చేయాలనుకుంటాం. సో అన్ని రకాల పువ్వులు మనకి దొరకవు కాబట్టి ఎన్ని ఉంటే అన్నిటితో పూజ చేయాలనుకుంటాం. తులసి కుంద మందార పారిజాతాంబుజైర్యుతాం వనమాలాం ప్రదాస్యామి గృహాణ జగదీశ్వర శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః వనమాలాం సమర్పయామి. శ్రీ సీతారామచంద్రుడికి మనం సీతాదేవికి, శ్రీరామచంద్రుడికి, లక్ష్మణుడికి, అలాగే ఆంజనేయ స్వామికి మాలను కూడా వేసేసాం కాబట్టి ముందుగానే ఇప్పుడు అదాంగ పూజ అంటే కూర్చోబెట్టి స్వామివారికి పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు ప్రతి అంగాన్ని పూజించుకుంటూ ఇప్పుడు అదాంగ పూజ చేయబోతున్నాం. శ్రీరామాయ నమః పాదౌ పూజయామి, శ్రీరామభద్రాయ నమః జంగే పూజయామి, శ్రీరామచంద్రాయ నమః జానుని పూజయామి, శ్రీ శాశ్వతాయ నమః ఉరున్ పూజయామి, శ్రీ రఘువల్లభాయ నమః కటిం పూజయామి, శ్రీ దశరథాత్మజాయ నమః ఉదరం పూజయామి, శ్రీ కౌసలేయ నమః నాభిం పూజయామి, శ్రీ లక్ష్మణాగ్రజాయ నమః వక్షస్థలం పూజయామి, శ్రీ కౌస్తుభాభరణాయ నమః కంఠం పూజయామి, శ్రీ రాజరాజాయ నమః స్కందౌ పూజయామి, శ్రీ కోదండరామాయ నమః బాహున్ పూజయామి, శ్రీ భరతాగ్రజాయ నమః ముఖం పూజయామి,
శ్రీ పద్మాక్షాయ నమః నేత్రే పూజయామి. శ్రీ రమాయే నమః కర్ణౌ పూజయామి. శ్రీ సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః సర్వాణ్యాంగాని పూజయామి. రామ అష్టోత్తరం చదువుతున్నానండి ఇప్పుడు. ఓం శ్రీ రామాయ నమః. ఓం శ్రీరామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం రాజీవలోచనాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం రాజేంద్రాయ నమః. ఓం రఘుపుంగవాయ నమః. ఓం జానకీ వల్లభాయ నమః. ఓం జైత్రాయ నమః. ఓం జితామిత్రాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం విశ్వామిత్రప్రియాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం శరణత్రాణతర్పరాయ నమః. ఓం వాలిప్రమదాయ నమః. ఓం వాగ్మినే నమః. ఓం సత్యవచే నమః. ఓం సత్యవిక్రమాయ నమః. ఓం సత్యవ్రతాయ నమః. ఓం వ్రతధరాయ నమః. ఓం సదా హనుమదాశ్రితాయ నమః. ఓం కౌశలేలాయ నమః. ఓం కరధ్వంసినే నమః. ఓం విరాధవద పండితాయ నమః. ఓం విభీషణ పరిత్రాతే నమః. ఓం హరకోదండ ఖండనాయ నమః. ఓం సప్తతాళ ప్రభేత్రే నమః. ఓం దశగ్రీవ శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః. ధూపమాగ్రాహపయామి. స్వామి మన ఇంటికి వచ్చినప్పుడు మనం అన్నీ చెప్తూ ఉంటాం కదా, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు. సో స్వామివారికి కూడా ఆయనకి సంబంధించినవి, ఆయన మంత్రోచ్చారణలు, ఆయన గురించి మనం పాజిటివ్గా అన్నీ మాట్లాడి చెప్పిన తర్వాత ఆయనకి ఈ ధూపం అన్నమాట. స్వామివారికి నైవేద్యం పెట్టేస్తున్నాను. ఇక్కడ పానకం, అలాగే వడపప్పు. పానకం వడపప్పు నైవేద్యం పెట్టేసి, మరి ఏదైనా తినడానికి ఇచ్చినప్పుడు మళ్ళీ మధ్యలో వాటర్ ఇస్తూ ఉండాలి కదా. వాటర్ తాగడానికి ఇవ్వాలి, అలాగే చేతులు కడుక్కోవడానికి కూడా ఇవ్వాలి. అలాగే మళ్ళీ శుద్ధాచమనీయం సమర్పయామి. మంగళాన్భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాన్భవంతు. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. ఇంకా మంగళహారతి పాటలు వచ్చినా కూడా స్వామివారికి మంగళహారతి ఇస్తూ కూడా ఈ హారతిని ఇవ్వచ్చండి. నాకు ఎక్కువ రావు కాబట్టి. యాని కానిచ పాపాన్ని జన్మాంతర్కృతాన్ని చ తాను తాను ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవత్రాహిమం కృపయా దేవ శరణాగతవశ అన్యదా శరణం నాస్తి రక్ష రక్ష జనార్దన. శ్రీ సీతారామ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.